నామములు ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేసిన ప్రియులు సహోదరులు అందరికీ ప్రార్థన చేసుకుంటూ ఈ నెల కూడా మనం గడిచిన వారంలో ఒక వాక్య భాగాన్ని ధ్యానించాం. గుర్తుందా? యెహోవా మనం వేడిని చూచుచున్నది బట్టి చూసాం. దేని చూస్తారు? ఏది చూస్తారు? తర్వాత ఇంకా మనకు దాదాపు ఇంకొక 6 పాయింట్లు ఉన్నాయి. ఒక 8 పాయింట్ రాజ్యం కన్వర్సి కోసం రాజ్యం ఇంకా ఏదో కాదు ప్రార్థన చేసి దేవుడు ఇంకా దేవుడి కన్నులు చూడాలి తెలుసా? దేవుడి కన్నులు సత్యంలో చూస్తారు. ఆయన ఎప్పుడేం చేస్తారు? సత్యమే చూడండి. తిరిగి ఆయన కదా చెప్పండి. తిరిగి 5:3 యథార్థమైనదే కదా నీవు దృష్టి ఇచ్చుచున్నా. చూసారా? అంటే సత్యం యథార్థత వచ్చేది మాకు సత్యం ఎక్కువ నీ కన్నులు సత్యముడే చూస్తున్నవి కదా అంటే సత్యవంతుడు సత్యములో విశ్వసించేవాడు సత్యము అనుసరించేవాడు సత్యము మాట్లాడేవాడు సత్యమునే సైకోలు అన్ని విధాలుగా చూస్తారు. సత్యము ముఖ్యం కావాలని అందుకే ప్రభుత్వం చెప్పేశారు. ఒకే మాటలో చెప్పి సత్యము కలిగితే సత్యము సత్యం లేకుండా సత్యవంతుక కాకుండా నేనే మనం సౌకర్యం తెచ్చుకోలేదు దేవుని దగ్గర ఇక్కడ కానీ. అయితే ఈరోజు 3వ పాయింట్ దేవుని కన్నులు ఆయన ప్రియులుగా ఉండేవారు వాళ్ళు హింస పొందేది వేదన పొందేది కూడా దేవుడి కన్నులు మా అనుకోవచ్చు కదా. అయ్యో మనకు అడిగేవారు లేదండి, మమ్మల్ని ఆదరించేవారు లేదు, వాళ్ళు ధైర్యం చెప్పేవారు లేదు, మమ్మల్ని ఆదుకునే వారు కాదు ఇవ్వలేదు, మాకు ఏమన్నా సహాయపడేవారు ఏమీ లేదు అని మనం ఎప్పుడు మన మనసు మనల్ని అంటా ఉంటుంది. నేను ఒంటరిగా ఎదురు వచ్చినప్పుడు ఊరు కాదు, మన దేశం కాదు, మన భాష కాదు, ఎంతో బయట అనాథ కోసం ఎదురాన్ని బాధపడేది. అయితే అప్పుడు నాకు దేవుడు బాగా చూసాడమ్మా, నేను సర్వ విశ్వానిగా ఉండేది దేవుడు నేను అపరాధం నేను ఉన్నవాడును అన్నవాడను ఉన్నవాడు అన్నవాడు సమస్తం కలెక్ట్ చేసేది నేనే. నా ఎందు నా కుమారుని విశ్వాసం ఉంచు కాదు, నీకు సంబంధం నేనే చేస్తాను. ఇస్తాను చదువుతూ ఉంటాను. ఆ ఒక వర్గాలపై పడుతున్నాను. ఆ వర్గాన్ని ఇక్కడ చూసినప్పుడు దేవుని ప్రజలు ఎవరంతా బాధింపబడుతున్నారు, వేదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు వాళ్ళ మీద ఉన్నది. అందుకే ఒక మాట గుర్తురాము, లేని వారికి అనాథలకి విధవరాళ్ళకి నేను ఎలా ఉన్నాడైతే అన్నా అలాంటి వారి లోకంలో వారికి ఎలా వాళ్ళంతా చూడండి. లోకంలో ఉండే వారికి విధవరాలంటే గొప్ప గౌరవం చూడండి. వాళ్ళు ఎదురు రాకుంటారు. వాడు ఎక్కడ ఉన్నా కూడా వాడు ఎవరైనా లేదు కదా. దిక్కులేని వాళ్ళు అనుకో ఇంకోళ్ళు ఎవరు లేరంటే వాళ్ళు పెరుగుతారా? అమ్మాయి లేదంటే మనం ఏదో చూస్తాం, సులభంగా చూస్తారు. చూడండి ఇదంతా లేని వాళ్ళు అనాథులు విధవరాలు దేవుడు ఎలా ఉన్నాడంట, తోడే ఉన్నాను వాళ్ళ పక్షం ఉండేను న్యాయం వ్యాఖ్యం మాడతానంట. నేను న్యాయం వ్యాఖ్యం మాడి న్యాయం తిరుగుతాను. అప్పుడు ఎంత అప్పుడు దేవుడు బాధ్యత చేస్తున్నాడు. ఇంట్లో దూషించుకున్నాడని అర్థం. అంటే దేవుడు బాధ్యత దూషిస్తున్నాడు. నాకు ఎవరు కాకపోవచ్చు, మీకు ఎవరు కాకపోవచ్చు, ఎవరు ఇంకా ఎవరు మనకు సపోర్ట్ కాకపోవచ్చు, దేవుడు మన పశుమైన నిలబడ్డాడు. వ్యాజ్యం మాట్లాడాడు చంద్రుడు, వ్యాజ్యం మాడి బాధించేవాడు, న్యాయం చేసేవాడు అంట. ఖచ్చితంగా మనకి దేవుడు అలాగే జరిగినప్పుడు మా ఇంట్లో దేవుడు గాను మా గంట 3 ఏడు
నేను నేను అడుగుతున్నా ఆ, నా ప్రజల బాధను ఆ, నిశ్చయంగా రక్షించలేదు. చూసారా పనులు చాలు నిశ్చయముగా ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నేను నిశ్చయముగా అది ఇప్పుడు ఉన్నారు వాళ్ళు ఐగుప్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళు చూశారు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఇప్పుడు తన ప్రజలు ఎవరు ఉన్నారు భూమి మీద? ఏం బతుకున్న వాళ్ళు ఉన్నారు కదా. అప్పుడు వాళ్ళు ఏం బతుకున్న వాళ్ళు కదా. అప్పుడు అబ్రాహం ద్వారా ఏర్పరచుకొని ఈశాఖ ద్వారా తగ్గ రప్పించి తర్వాత యాకోబు ద్వారా 12 కోతలుగా పుట్టించి 60-70 మందిని చేశారు. వాళ్ళు పెరిగి 30 మంది అయిపోగా ఇప్పుడు వాళ్ళని విడిపించారు. విడిపించేటప్పుడు ముందు వాళ్ళని చాలా బాధ పెడుతున్నారు. అప్పుడు బాధ పెట్టి దేవుడు చూశారు. అప్పుడు ఆ పిల్లలు పెరిగే వరకు ఏమిలా వాళ్ళు ఉన్నవారికి ఏమిలా వాళ్ళని బాధ పెట్టినప్పుడు ఆయనకి కలపడింది. నిశ్చయముగా నా ప్రజలను బాధ పెట్టి వారిని బాధని చూసినాను. ఇప్పుడు మనం ఉన్నాం, ఆయన ప్రజలుగా భూమిలో ఉన్నాం. మనమే ఆయన నామాన్ని ధరించుకొని స్మరించుకొని గణపరుచుకొని మన అన్ని విధాలుగా ఆయన్ని మహిళ దేవుని బిడ్డగా మనం జీవిస్తున్నాం. అప్పుడు ఆయన నామం మనలో ఉంది కదా. ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే ఆయన నామాన్ని మనం భరిస్తున్నామో ధ్యానిస్తున్నామో అప్పుడు మనం యావత్తు ఏం చేసేప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకే ఉంది వాక్యం. నేను వారు చూడండి ఎక్కడ మన మాపులు వాళ్ళు అయితే మనకు ఆ గురించి కాకూడదు. మనకు ఆ ఉంది అప్డేట్ కాకూడదు. ఏమని నేను కొట్టేవా చెప్తాను అయితే కదా అది మనిషి. మనం దేవుని దగ్గరికి ఏ స్థితిలో ఎలా ఉన్నానో అమలుగా ఉండాలి. అందువల్ల మన ఎవరికి ఏం జరుగుతుందని అలాంటి ఆలోచన రాలేదు. ఎందుకంటే వారిని శ్రమించితేనే మనకేముంది, మన శ్రమ ఉంది. లేకపోతే ఎందుకంటే నేను యేసు కొరకు చూపించాను. తాను నిందించబడి దూషించబడి తాను కొట్టబడి తాను వేధించబడి ఏం చేయాలి? బదులు ఏం చేయలేదు. ఏమీ చేయలేదు. అప్పుడు ఏం చేసిన ధరించమంటే అంత మీరు జీవించేది తప్ప ఏం తెచ్చుకోవట్లేదు, దూషించకూడదు. అప్పుడు అలా ఉన్నప్పుడే మనము ఆశీర్వాదం పొందగలుగుతాం. ఏదో బాగా చెప్పారు కదా. గ్రంథము 110:18. నలుగురు వారిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరచండి చేసి ఆలోచిస్తుంది. అదేం చేద్దామంట. ఎవరు తల్లి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటకై నీవు వారి హృదయం స్థిరపరచండి. వాళ్ళని ఎప్పుడు ఏం చేస్తున్నాడంట? ఎర్రపరుచు వాళ్ళ కంపెనీ చూస్తున్నాడు. చెల్లింపులు ఆరంభించింది. 36:5 చెప్తారు. 36 వారిని కలిగిన శ్రమ ఆయన వారిని విధేయులుగా చేయండి. ఎందుకు బాధించిందంటే మాట చూడండి. ఒక్కొక్క పదము చాలా జాగ్రత్తగా చదవాలా. చదవండి. శ్రమపడు వారిని వాళ్ళని కలిగిన శ్రమ వలన కలిగిన శ్రమ వలన ఆయన విడిపించాడు. శ్రమ కలిగిందా విడిపించాడు. తర్వాత బాధ వలన వారిని విధేయులుగా చేయండి. ఒక బాధ ఎందుకు మనకు ఒక దుఃఖం వస్తుంది, ఎందుకు కన్నీరు వస్తుంది, ఎందుకు తక్కువ లేని చాలా బాధపడుతున్నాం. నా బాధ తొలగదా నేను కాదు. నీకేం కావాలా? అయితే నీలో ఉన్న గొడవ కావాలి, విజేత కావాలి, అనుకో కావాలా. దేవుడి సరే చాలా మంది అనుకుంటే దేవుడి చాలా గొప్ప భక్తులు కనపడుతుంది బయట. ఇంట్లో సమాజంలో పనిచేసే స్థలంలో తన కుటుంబంలో తన దూరవాళ్ళతో రంగభూమంలో ఎలా ఉంటారు. అప్పుడు ఆయన తిన్నాడు బాధ ఎందుకు పెట్టారు ఏమంట
విధేయత నేర్చుకుంటాను. చదవండి. బాధ విన్న బాధ వలన వారిని వారిని విధేయత చేయి. ఆయన ఒక బాధ ఏదో చూపిస్తున్నాడు. ఏమి బాధపరిచేటప్పుడు బాధ చేసేటప్పుడు మనకి సుఖాలు మనకు సుఖం ఇచ్చేది ఎందుకంటే దీనిలో మనలో ఉన్న ఆయన విరోధమైన మనసు, ఆయన విరోధమైన ఆశలు, ఆయన విరోధమైన భావాలు ఉన్నాయి. అవి తీసేస్తాడు. తీయడానికి ఏం చేయాలి? మనలో బాధ పెట్టారు. గాయపడ్డాడు. గాయపడిపోయి లోపల చీము పడిపోయింది. అంటే పైన మందు పూర్తి చేయబోతుంది. గాయం ఏం చేయబడుతుంది? బాగా అన్ని తీయాలంట. పైన ఏం తీయాలి? వాటిని చేసే గాయం పడినది గాయం ఏమైపోతుంది? లోపల కుళ్ళిపోతాయి. గాయం పెంచేది అది దాని బయట లోపల ఉండే తీసేయాలా? ఏమంటుంది అది? సేను కిలిన్ చేయాలా? కిలిన్ చేయకపోతే గాయం ఏమవుతాం? అప్పుడు గాయం కిలిన్ చేయకుంటుందా? ఎలా ఉంటుంది? చాలా వేదన. అయితే ఆ శుభ్రపరచడానికి నొప్పి కావాల్సింది. నొప్పి తట్టుకోవాల్సిందే. ఒక గర్భ ఏమంటారు ఎలా ఉంటుంది? ఎంత వేదన. ఏం చెయ్యం దానికి దేవుడు నియమించుడా? తర్వాత ఏంటి? సంతోషపడింది. దుఃఖపడవలసిందే. ఆ బాధ నొప్పి అనుభవించాల్సిందే. ఎందుకు అలా? దాని ద్వారా నీకు రక్షణ పెట్టాడు. ఏం పెట్టాడు? రక్షణ పెట్టాడు. అలాగే బాధ ఎందుకు కలిగిస్తారంటే మనలో విధేయత కావాలని. అందుకని ఎంతైతే ఆయనను వినబడగా వారి ఆయన చూచేది. వారి రోజున ఆయనను వారి రోజు తనను వినబడగా వారికి వాళ్ళు కలిగిన శ్రమను ఆయన చూసి వారిని సవరించుకొని ఆయన తన నిబంధనను చేసుకునేది. చూసారా? ఆయన బిడ్డను చూస్తాడు. అయ్యో వాళ్ళు కలిగిన బాధను చూస్తాడు, వేదన చూస్తాడు, సుఖం చూస్తాడు. చూసి తనతో నిబంధన చేసి నిబంధన కూడా చూస్తాడు. నువ్వు నేను కూడా అంతే. ఎప్పుడు ఏం చూసుకున్న తర్వాత ఆయన తన నిబంధన చేసుకునేది. ఇప్పుడు నువ్వు నేను నిబంధన చేశామా? ఆయనతో నిబంధన చేసిన వాళ్ళని వెంటనే చూస్తున్నాడు ఆయన. వాళ్ళ బాధ చూస్తాడు, వీళ్ళ బాధ లేకుండా చూస్తాడు. బట్ నిబంధన ఏమన్నా ఉందా? ఈయన నా ప్రజదా, నా కోసం ఏమన్నా ఏం చేశాడు? త్యాగం చేశాడు, సమర్పణ చేశాడా? కట్టు తిన్నాడు అంతే కదా. అప్పుడు ఎంతగా అయితే ఆయన నిబంధన ఆయన అబ్రాహం చేసిన నిబంధన కావాలి, మనం ఆయనతో చేసిన నిబంధన కావాలి. ఏదైనా ఆయన నిబంధన ఎంతైనా ఒకటే. అబ్రాహం వాగ్దానం చేసిన నిబంధన చూస్తాడు, మనల్ని చూస్తాడు. అప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సామెతలు 14:31 బాధించేవాడు వారి సృష్టికర్తను నిందించేవాడు. వారి సృష్టికర్తను నిందించేవాడు. దేవుడిని నిందించే పని లేదు, దూషించే పని లేదు. ఎవరిని బాధ పెట్టారు? ఆయన నిందలు పెట్టుకో. ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో, లేమిగా ఉన్నారో, ఏ విషయంలో వెనకబడిపోయినారో, ఏ విషయంలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, లోపలిగా వాళ్ళకి కావాల్సిన పరిస్థితిలో తక్కువ ఉండదు, వాళ్ళ తక్కువగా తక్కువ ఉండదు. కానీ వాళ్ళు ఏం చేయకూడదట, బాధ పెట్టకుండా. బాధ పెట్టేది ఎవరిని నిందించినట్టు, ఆయన బాధ పెట్టినట్టు కాదు ఇది. తండ్రిని మనం బాధ పెట్టినట్టు కాదు ఇది ఉండేది. నియమించండి అయిపోతుంది. ఏమిటి? ఒక అల్పమైన వాడిని, ఎవరో ఒకరు ఏమి దిక్కుమాలిన వాడిని, ఏదో ఇంట్లో వాళ్ళు ఎదగలేని వాడిని మన కానీ ఒక మాట అన్నామంటే మన దేవదేవుడు ఏం చేశాడు? అదే ఏసు ప్రభు కూడా చెప్పారు. ఏం చెప్పారు? ప్రధానం చెప్పబోతుంది. ఏమో దీనికి లోన్ అవుతా ఉంటాయి.
అప్పుడు చూడండి అప్పుడు అగర్జున అనే దానికి ఇక్కడ దగ్గర మనసు ఈ మనసులో ఎవరో మనకు పోయి చాలా మంది ఎన్ని విధంగా అడ్డుపడ్డారు కొందరు మెంటలీ ఉంటారు కొందరు టార్గెట్ చూసి పడ్డారు నాన్న విధాలుగా రిజల్ట్ మనం ఏమంటుంది ఏమంటుంది అనిపించింది మన అర్జెంట్ గా పోతాం చాలా అర్జెంట్ అప్పుడు అంటపడ్డావు ఏం చేయాలి అప్పుడు ఏతో పని అది చెప్తున్నాడు ఇక్కడ మీరు ఎవరైనా దాని మీద ఏం చేయకూడదు తలకి భావించేవాడు బాధించేవాడు వారి సృష్టికర్తను విధించేవాడు వీళ్ళను కనికరించేవాడు ఆయనను ఏకపరిచి ఇప్పుడు చూడండి ఒక ఆయన ఒక మనిషిని మనము ఏం చేసేది బాధ పెట్టేది ఆయన నిందించేవాడు అదే మనిషిని మనం ఒక ఆయన సగం చేస్తే ఆయనని కనిపిస్తువాడు ఇప్పుడు దేవుని మనం కనపరిచేలా ఎక్కడ ఉంది నేను చూడండి ఎంత గొప్పగా పెట్టేస్తుంది అందుకే అది చేసి మనకు తెలియదు మీరు ఎందుకు చేసినప్పుడు మీరు ఎవరిని పిలవద్దండి మీకు మతానికి చేసిన వాళ్ళని పిలవద్దండి ఎవరిని పిలవండి ఇది చేయలేని తిరిగి చేయలేని దారిద్ర్యం అదే వాళ్ళని పిలవండి అంగముకు పదం అంగీలని కళ్ళు లేని వారిని చేయి లేని వారిని మాలు లేని వారిని పిలవండి ఎందుకు అది దేవునికి ఈత మాకు మంచిదండి ఇదే చెప్పేది మీరు దారిద్ర్యాన్ని సగాయించుకుంటే దేవుడు ఏం చేసినట్టు మనం అనుకున్నాం దేవుడు నోడాన్ని కనపడతా కీర్తిస్తాం అది కూడా అది కూడా నీ సొంత జాగ్రత్త చేస్తాం కీర్తించే తప్పులే ఇంకా దేవుడి మధ్య మీ క్రియల ద్వారా మీరు సగాయం ద్వారా ఎంత పంపుతున్నట్టు దారిద్ర్యం ఏం చేసేవాడట కనికరించేవాడు కనికరించేవాడు ఆయనను కనిపించేవాడు చూడండి ఆయన కనపరిచేవాడు ఎక్కడ లింక్ పెట్టారు అప్పుడు ఎవరు బాధపడ్డారా ఎవరు దుఃఖపడ్డారు చూస్తున్నాడు ఆయన చూడకుండా ఆయన అనుమతించున్నాడు ఏదో మనలో ఏదో ఉంది ఆయన విరోధమైన గుణాలు ఏదో ఉంది ఆయన వ్యతిరేకమైన కార్యం ఏదో ఉంది అందుకే బాధ తరచు వస్తా ఉంటుంది మనలో ఏదో లేకుండా ఉంది ఏదో విషయం ఏదో ఏదో ఒకటి ఆయన అనుమతి లేకుండా మనకి ఏం కాదు ఎంతైనా మనకు ఆయన కావాలి సత్యవాదమైనా మహిమైనా ఏదైనా ప్రఖ్యాతి అయినా పని అయినా ఏదైనా ఎవరు ఇవ్వాలి అప్పుడు ఆయన ఎంతతో ఇదంతా ఆడడం అంటే ఏదో మనలో ఆయనకి అవిధేయ పని అని ఉంది ఆయన విధేయత కావాలా అవిధేయత ఉంటే ఆయనకి నచ్చింది దాని తొలగిస్తాడు అదే కదా అది మనం కూడా మంచి పంట చేస్తాడు మంచి పంట చేసే వ్యవసాయానికి అది ఎంత పర్ఫెక్ట్ గా పరిపూర్ణ వచ్చే కదా పోతాడండి అదో నాకు బాగా కష్టమైపోతుంది తొలగిపోయింది అమ్మేస్తామంటారా చేయలేదు కదా 10 పంతులు వచ్చేవాడు ఏం చేయాలి ఆయన నేను సేమ్ అంతే మనలో 10% వచ్చే వారికి దేవుడు ఏం చూస్తాడు ఏదో మార్పు కావాలా చూడండి 20:27 26:27 మనం దేవుడైనా ఎక్కడ ఎప్పుడు రాదు మన ప్రయాసంలో మన చూచే కదా మన వాళ్ళకి కదా ఇది మన పడే బాధ బాధను ప్రయాసమును చూచే చాలా మంది అనుకోవచ్చు నేను ప్రయాసపడుతున్నాను కష్టపడుతున్నాను మా వాళ్ళకి తెలియదు నేను చాలా ఈ విశ్వాసం ఎంతో రుణపడి ఉన్నాను మీరు పడే ప్రతి ప్రయాస దేనికి పడుతున్నాను ఎలా పడుతున్నారు అది నీతిగా ఉందా అది నిజాయితీగా ఉందా అది సత్యం ఆధారంగా ఉందా నువ్వు విశ్వాసించిన దేవునికి ప్రేమగా ఉందా చూడండి ఏమవుందా అక్కడ బాధను ప్రయాసమును హింసను చూసాను మిమ్మల్ని ఏమైనా ఏం చేస్తారా ఒకవేళ చాలా మంది అక్కడ ఎక్కడో బడిగా కష్టమైంది అనుకోండి
ఇంటికాడ వచ్చి అక్కడ ఇక్కడ చూపిస్తారు, అక్కడ ఎవరు తిన్నారు అనుకోండి, ఇక్కడ వచ్చి తింటారు. ఏమంటే నువ్వు కూడా అన్నాడు, ఏం చేసి తక్కువలేదు నేను అప్పుడు ఏం చేయాలి ఈయన సేమ్ అప్పుడు నువ్వు తగ్గించుకునే ఉంటుంది కదా. ఎక్కడ ఎవరు అన్నారు ఏం చేస్తాను పోయి వెంటనే రిలాక్స్. అది కాదు, నువ్వు హింస పొందినా చేది, నువ్వు దుఃఖపడినా చేది, నువ్వు సహనం ఉందా, నీవు నీ ప్రయాసం నువ్వు ప్రయాసపడుతున్నావు, కుటుంబం కోసం కష్టపడుతున్నావు, నీ కోసం కష్టపడుతున్నావు, ఆ ప్రయాసం ఎలా ఉంటుంది? బాగా ప్రయాసపడతావా, నువ్వు వేసి వేసుకుంటావు. చాలా మంది పని చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. దేవుడు చూస్తాడు కదా, నీ ప్రయాసం సరైన అయితే ఆయన ఏం చేసుకోవడం పని మించేవాడు కదా. వ్యవసాయంలో అందరూ ఎత్తునడుచుతారు, చాలా మంది చూద్దాం మా ఊళ్ళో. కొందరు ఎస్పెషల్లీ అందరికి 10 మూటలు వస్తే ఆయనకి 20 మూటలు వస్తుంది. ఒక అదే పొలం, అదే పంట, అదే ఇద్దరమే. ఎందుకు చూస్తే ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా గమనించుకుంటాడు ఒక ఆయన. దాని తల ఇది చేయడము, దానికి కోరికలు పడడము, మంది వేయడము, సమయానికి ఇది కట్టడము. ఇంకొక ఆయన వారం కూడా చూసి గమనించాడు. ఎప్పుడు వారం కూడా చూసి గమనించాడు ఒక ఆయన. ఈయన రోజు గమనించాడు. అప్పుడు వీటికి పంట ఏమైతే రాదా, అప్పుడు అయ్యో నేను కూడా అదే ఎత్తున్నాను, అదే మంది వేసాను, అదే పొలమే, అదే తీరే, నాకెందుకు రాదా? అర్థమైందా వ్యత్యాసం? ఎప్పుడు దాని మీద ఏముండాలి, మన గమనింగ్ ఉంటారు, పరామర్శ ఉండాలి. అప్పుడే పిల్లలైనా, కుటుంబమైనా, పని అయినా, మీరు చేసే ప్రతి ప్రయాసమైనా సరిగా ఉందా అని అనిపించేవాడు. సరిగా ఉంటే ఇక్కడ ఫలితం మీపోయినా ఒక రోజు నీ అవసరానికి ఫలితం ఇచ్చేవాడు. నేను పనిచేసే కాలంలో వచనాన్ని చెప్పేవాడు, వాళ్ళు ఇస్తారు ఇంకో దాన్ని గురి పెట్టుకోవద్దు, నువ్వు పని చేయి. ఈయన ఈగకు ఏమార్చిన దేవుడు ఇస్తాడు. ఇదే మరి చిన్నప్పుడు ఆయన దేవుడు ఒక రోజు నీ కూర్చి ఇచ్చేస్తారు, పాట నీ దెబ్బ అయిపోకూడదు, ఇది నీకోవచ్చు అడగవచ్చు, అడిగి వదిలే అని ఆయన ఇస్తారు. అలాగే జరిగింది. ఎప్పుడు ఏం కావాలో జరిగి చాలా ఆశ్చర్యం నాకు. అప్పుడు మా వాక్యం ఎప్పుడు గుర్తు చేసేది ఏమంటారు, చదవండి. మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన వరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచాడు. మీరు చాలా బాధపడి దాని మీద పడి ప్రార్థన చేస్తారు, అందరూ చేస్తారు కదా. మీ ప్రార్థన ఇచ్చాడు, ఈయన ఇక్కడ చూస్తాడంట. మీరు పడే ప్రయాస, మీరు పడే బాధ, మీరు పడి హింస చూస్తాడు. అది ఎలా ఉంది? ఇప్పుడు వాళ్ళు తృప్తి పని అన్నది సరిగ్గా కదా. నేను తప్పు చేసి తండ్రి సంగతి పోతున్నాడు, అది ఏముంది కదా. ఎవరో తప్పు అలవాటు ఉంది, వెళ్ళిపోయి యాక్సిడెంట్ చేసేస్తే ఏమి చేసుకోమంటారు, దాన్ని పోయి యాక్సిడెంట్ చేసేదానికి సేమ్ చేయకపోయినా కాకపోయినా ఇన్సూరెన్స్ కూడా పడలేదు, ఇన్సూరెన్స్ కూడా రాదు తెలుసా. అప్పుడు చూడండి, అప్పుడు తప్పైనా పని చేసేసి మనకు దానికి ఇది కావాలంటే, మనకి దయ కావాలంటే, నిజముగా మనం బాధపడితే, నిజముగా ప్రయాసపడితే, నిజముగా ఇచ్చిపోతుంటే అది వినేవాడు, దానికి పరిశీలించేవాడు, దానికి కరెక్ట్ అయిన వాళ్ళ ప్రయాసం పరిశీలించేవాడు, సమాధానం ఇచ్చేవాడు, న్యాయం చేసేవాడు. అప్పుడు మన సరిగ్గా ఒకరు పడినా కూడా నిజాయితీ పడతారు, దేవుడు ఉండాలి. అది ఎందుకు బాగుంది కదా. 3 ఏమది, దేవుడు మన బాధను, మన ప్రయాసంలో మన ఇన్సూరెన్స్ చేసేవాడు, చూసేవాడు. 4వ పాయింట్ ఏంటంటే, తాము ఎన్నుకునే వాళ్ళ మీద దేవుడి కళ్ళు ఉన్నాయి. ఆయన ఎంచుకున్నారు కదా, భూమి అంతా ఉంది. ఆయన ఇజ్రాయేల్ మాట ఏం చేస్తున్నారు, ఇజ్రాయేల్తో ఏం చేస్తున్నారు, అక్కడే ఉన్నాడు. ఇజ్రాయేల్ తోటి నివాసం చేస్తున్నాడు ఆయన, దానికి ఎక్కడ ఉన్నాడు ఆయన. ఇజ్రాయేల్ నేను ఉన్నాను, మీతో ఉన్నాడు, నేను ముందు వెనక మీకు ఏం చేస్తున్నాను, నా గురించి ఉన్నాను. మనం చూస్తాడు, దాగి చూస్తాడు, ఏమేమో అంటున్నాడు మరో. నా దగ్గర సైన్యం ఉంది, ఏమీ లేదు, గుణాలు ఉంది, రథాలు ఉన్నాయి, ఏమీ లేదు. సునయాసిన గొర్రెమనే మనం తోడుకోలేదు అనుకుంటున్నాడు. అయిందా? సైన్యమే పోగొట్టున్నాడు, దేశం అంతకంతా ఏమైపోయింది, చదువు బలం, చదువు వైఫల్యం అంతా నాశనం అయిపోయింది. 10 తెగులు వచ్చినాయి,
అప్పుడు చెప్తున్నారు నమస్తే పట్టుకో రాజా ఇప్పటికే సగం దేశం నాశనం అయిపోయినట్టు పంటారు యావత్తును ఆ దేవుడు మనకి ఎంత చేసేసాడు నీకే బిడ్డ అంత పట్టుకోవద్దు వదిలేయమంటారు ఏమో 4-5 టేబుల్ వచ్చినాక మంచి చేశాడు ఇప్పటికే సగం ఏమైపోయింది నాశనం అయిపోయింది కదా రాజా నువ్వు గర్వం పట్టుకోండి ఏం ఉన్నావు కానీ రాజు అప్పుడు ఇంకా లాస్ట్ దగ్గర ఎలాంటిదే ఐగుప్తులో ఉండే రథము గుర్రం ఏం అయిపోయినాయంట 600 గుర్రాలంట రథాలంట ఒక్కొక్క రథం ఏముంటాయి గుర్రాలు తక్కువ ఉండదు 600 రథం పోయిందంట వాళ్ళు పోతుంది ఒక రథం మీద ఎన్ని మంది ఉంటారు మనుషులు మినిమం 8 ఉంటారు నడిపేవాడికైనా బాణం వేసేదానికి ఒక ఆయన ఉంటాడు దాని మీద ప్రత్యేక మంచి కొన్ని పెట్టుకోవాలి ఎన్ని మందిలో ఉంటారు దేవుడు మీకు తెచ్చకండి ఎంత గొప్ప లాస్ట్ అయితే ఆ సభకు ఎంత నాశనమో అంతా పోగొట్టుకున్నాడు దేని చేత వాళ్ళు నిత్యంగా బాధించబడ్డారు నిత్యముగా హింస పొందారా వాళ్ళు నిజంగా మొదలు పెట్టారు చూసాడు విడిపించేదానికి ఎదుటి ఎంత గొప్పవాడైనా పెట్టాడు అంటే కాదు ఎందుకో తన ప్రజలు పడిన బాధ నిజము తన ప్రజలు పడిన హింస నిజము తన ప్రజలు పడిన ప్రయాసం నిజము వాళ్ళు పోయిపోయేది దానికి ఏం చేశాడు వాళ్ళు తిరిగి పోయించారా ఏమొచ్చారు కానీ దానికి ఏం చేశారంట ఐగుప్తుని కొల్లగొట్టినారు ఒక విధంగా చెప్పాలంటే ఐగుప్తుల్ని కొల్లగొట్టారు ఏమన్నా అడిగింది ఇచ్చేసారు మీరేమనుకున్నారు ఆయన కొల్లది విలువైన వస్తువులు అడగండి అయ్యో మీరు పోతే చాలా దాన్ని నెత్తి చేసి పంపించేశారు ఎంత నరకం చూడండి కొల్లోకి ఎవరైనా మొదలు కలిస్తే ఇజ్రాయేలు ఏది కూలియకుండా పనిచేశారు బాధ పెట్టారు హింస పెట్టారు అన్ని రిపీట్ చేశారు వాళ్ళ దగ్గర ఏం కావాలంటే తెలియదు ఏం చేస్తున్నా తీసుకువచ్చేసారు చూడండి దేవుడు పెట్టదు మీరు ఏమి మొదలు పెట్టినా వినేవాడి మీరు ప్రయాణం కష్టపడుతుందా మీరు దీపిగా కష్టపడుతున్నారా నిజంగా ప్రయత్నపడుతున్నారా నిజంగా ఇష్టపడుతున్నారా మీరు దేవుడిని ఎందుకు ఓదుకుంటున్నారా తగ్గిస్తున్నారా ఆయన బలించేవాడు విడిపించేవాడు ఏం చేశారు అక్కడ విడిపించేవాడు విడిపించాడు అదే అనుకుంటుంది ఇక్కడ నాకు అదే నాకు ఎన్నుకున్న వాళ్ళు మనం నాకు ఎన్నుకున్న వాళ్ళకి ఆయన మనసులో కూర్చున్నాడు చూడండి 24 సార్లు 24 సార్లు వారికి పేరు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశం మనగా తీసుకుని వచ్చి ఏమంత వాళ్ళకి ఏముంటారట వారికి మేలు పలుకున్నాడు మేలు కలిపినట్టు నేను వారి దృష్టి ఉంచుచు చూసారా దేవుంటుందండి ఎన్నుకున్న వాళ్ళకి దేవుడిని తింటుంటుంది ఆయన స్త్రీగా ఉంటారా ఆయన ఇచ్చిన అనుసరించి జీవించారు అర్థాన్ని కోరుకుని చూడండి ఎంత బాగుంది యెషయా గ్రంథం 41:8 నా సేవకుడైన ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా భూతల నుండి నేను పట్టుకొని దాని మొదలు తెచ్చుకున్న వాడా నీవు నా రాసుడవనియు ఏమంట నీవు నాకు రాసుడవనియు నేను నిన్ను శిపక ఏర్పరచుకుంటున్నది చూసారా నేనేం చేస్తున్నాను ఏం పరుచుకున్నాను ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటానంట భూమి నుండి భూమికి పునాది వేయబడుకుంటూ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఏ స్థితిలో ఏర్పాటులో ఉన్నాము తీర్మానించున్నాడు మనది అది సంగతి ఆయన చెప్తున్నాడు వాళ్ళకి మిమ్మల్ని నేను ఎక్కడ ఏర్పరచుకున్నాను
ఈ విగ్రహముల నుండి ఆ నేను పట్టుకొని పట్టుకొని దాని మొదలుతుంది ఆ పిలుచుకున్న వాడా పిలుచుకున్నవాడా నీవు నా దాసుడు మరియు నీవు నా దాసుడు మరియు నేను ఉపేక్షించుకున్నాను ఉపయోగింపక ఏర్పరచుకుంటున్నాను ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను చూసారా నేను నీతో చెప్తున్నాను ఏం నీకు తోడై ఉన్నాను. నీకు తోడే ఉన్నా భయపడకుము భయపడకము నేను నీ దేవుడై ఉన్నాను నేను నీకు దేవుడై ఉన్నా దిగులు పడలేదు దిగులు పడకము నేను నిన్ను బలం నేను నిన్ను బలపడు నిన్ను సహాయం చేయవాడే సహాయం చేయవాడు నేనే నీతి అని నీతి అను నా దక్షిణ హస్తంతో నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటున్నాను. నేను ఆలోచించరా నీతి అను దక్షిణ హస్తముతో ఎందుకు నేను చెప్పారు ఆయన మనలో కూడా నీతి ఎదురు చూస్తారు మీ తండ్రి పరిపూర్ణంగా వీరును పరిపూర్ణ ఆయన నీతి చూసినప్పుడు మనకి నీతి ఉంటారు ఆయన న్యాయం చూసినప్పుడు న్యాయం ఉండాలా సత్యం చూసి సత్యం ఉండాలా యథార్థత ఏ దగ్గర నాది ఎంత ఉంటారో ఆయన ఉండాలి ఎందుకంటే ఆయన ఇచ్చాడు ఆయన అన్ని ఏం చేశాడు నా కుమారుని ఇచ్చాను వాళ్ళ కుమారుని చూశారు కదా నా కుమారుని మీరు ఆయన ఒక విషయాన్ని కలిగించారు కదా ఆయన బోధ విన్నారు కదా ఆయన ఏం చెప్పాడు ఆయన ఎలా చూపించాడు ఎలా జీవించాడు అవంతా అదే నీతి ఆయన శివాన్ని ఆయనను ప్రేమించి ఆయన అద్భుతమైన వచ్చి సంభాషణ చేయండి ఆయన బట్టి అధ్యయించుడి ఎవరు వారు సంతోషించగలరాదు ప్లీజ్ ఆర్టిఫిషియల్ రక్షణ దేశం సంవత్సర ఆనందం వరకు దానిని ఏమంటా ఎప్పుడు ఎప్పుడు ఏదో ఒక రోజు 2 రోజులు కాలం చూసుకుంటే ఎప్పుడు స్కూల్ పంపితే మన పిల్లవాడు వ్యక్తి తెలియదా చూసుకున్నారు కాంపౌండ్ ఎంటర్ బయట ఇంటికి చేసే వాళ్ళకి ఎవరు బాధ్యత వ్యాన్ నుండి ఇంటికి పోయే ఎవరు బాధ్యత చూడండి అందుకే చేసేది వ్యాన్ పెట్టి వ్యాన్ ఆయిల్ పెట్టి వాళ్ళ ఇంటికాడ దింపి పోవాలి ఎందుకో బాధ్యత ఒకరోజు చాలా ఇక్కడ దేవుని కన్ను ఏముంటుందా అది నీ దేవుడైన యెహోవా లక్ష్యమైన దేశం నీ దేవుడైన యెహోవా కన్నులో సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సర మొదలుకొని సంవత్సర అంతం వరకు ఒక వ్యవసాయకుడు తన 4 విలువైన పంట వేసాడు అనుకోండి వరి పంట వాటిని ఎలా ఉంది అది పండితే ఒక గిడ అమ్ముతుంది 150 మంది కాస్ట్లీ పోతుంది మినిమం 100 రూపాయలు అమ్ముతుంది అప్పుడు ఎలా ఉంటుంది ఆయన కళ్ళు ఆ పంట మీద ఎలా ఉంటుంది అలాగే మన మీద దేవుడు ఎప్పుడు అని కళ్ళు అదే కదా మా మీద ఒకటి దినంగా తప్ప రెండు తన ఎడలు యథా ప్రేమవాడు లోకమంతటా సంచాలనం చేయించలేదు ఏమంటా ఏమంటా తన ఎడల యథా హృదయము గలవాడిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయించున్నది సంచారం చేయించున్నది చూసారా
ఎవరికి తన ఎడల యథార్థం కలవాడు. అప్పుడు యథార్థం లేకపోతే చూడండి, సత్యం లేకపోతే యథార్థం సత్యం వచ్చింది దాకా. సత్యం లేకపోతే నీతి న్యాయం లేకపోతే తన ఎడల అప్పుడు దేవుడితో ఉన్నామంటే ఆయన కోరుకునే విధంగా ఉంటే అప్పుడు లేకపోతే కష్టమని చెప్తున్నాడు. ఇది నిర్ణయం గ్రంథము 32 కాదు. విషయంలో ఈమె జరిగించే విషయాలు శక్తి సంపద వారికి వంటియు ఫలం వంటియు అందరికై మార్గములన్నిటినీ ప్రతి వాడిని ఎలా కుదరండి, ప్రతి మనిషి భూమిలో ఉన్న ప్రతి మనిషి ప్రతి వాడిని మార్గములన్నింటినీ ఆయన చూసించున్నాడు. సహోదరి మనం మాత్రమే అనుకోవద్దు, మనల్ని భక్తి కూడా చూస్తున్నాడు. ఇందాక చూసి పైన చూసినప్పుడు తన ఏడగా అన్నాడు. తన ఏడ భక్తి శ్రద్ధ విశ్వాసం ఉండే వారికి చూస్తాడు. ఇదంతా కాదు, అందరినీ చూస్తాడు. లేకపోతే మన మీద వచ్చేవాడిని ఏదో తెలుస్తున్నాయి. మన మీద ఎవరో భూమి అంతా సంచరిస్తుంది, ఎందుకు చూస్తుంది? ఆయన విడేంత ఎవరు ఏం చేస్తున్నారు? పోనీ వాడు ఏం చేసుకుంటున్నారు? ఈరోజు అదే కదా లోకము. లోకము అదంతా దానికి నాకు చేసుకుంటుంది. పక్కన అక్కడ వాళ్ళని పెయిన్ చేసేస్తుంది, నాశనం చేస్తుంది. అక్కడ మన మీద నాశనం చూస్తాడు. చూంటాడు అప్పుడేం చేస్తాడు దేవుడు ఆపుతాడు. ఒకవేళ ఇక్కడ లాంటి దినంలో వారి క్రియాపడి తీర్చడానికి చూసి పెట్టుకుంటాడు. ఎన్ని ఆచరిస్తుంటారు. ఇప్పుడు మనం ఏమైనా చేస్తారా అని చూస్తాడు. ఒకవేళ ఫ్యూచర్ లో వాళ్ళకి ప్రతి వాళ్ళు ఇవ్వాలన్నా వాడు తెలియదు. మన తెలియదు అకౌంటింగ్ అవుతాం. అందరినీ ఏదో మనల్ని మాత్రం కాదు, అందరినీ చూసేవాడు. ఆయన ప్రత్యేకించి తన బిడ్డని చూసేవాడు. తన బిడ్డని చూశాడు. ఎలాగైనా కాపాడాలి వీళ్ళను, నన్ను నమ్ముకున్నారు, నన్ను విశ్వాసించారు, నన్ను ఒప్పుకున్నారు, నా ఆజ్ఞల చట్టాన్ని కైకొంటున్నారు. వీరిని నా నరకం లేదు చేయాలా, చేర్చుకోవాలి. నా కుమార్తెతో పాటు ఏం కాదు. వీళ్ళు వసతిగా ఉండాలని ఎన్నుకుంటాడు. ఒక ఉన్నతమైన, ఒక ప్రత్యేకమైన ఒక ఆశీర్వాదం కోరు. అది మనం గమనించాలి. ఎప్పుడు గుడి ఉంటారు. అది ఆయన ఆశ. ఆయన అదే చూసే మనం చూడండి ఎంత బాగా ఉంటుంది. కీర్తనలు 25:12 25 అయితే మన ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు గలవాడు వారు కోరుకోవలసిన మార్గము ఆయన వారికి బోధించారు. అప్పుడు ఆయన ఎంత బాగా చూస్తుంది. మీరెవరో మనకి తెలుసు. అయితే మనం ఏ మార్గం కోరుకుంటున్నాం? ఒకవేళ ఆయనకి ఇష్టమైన మార్గం ఆయన మార్గం అయితే ఆ మార్గం ఏం చేశాడు? బోధించాడు దేవా. అందుకని ఆ మార్గాన్ని ఎవరికి చేశారు? యేసుప్రభుకి జన్మోగాలు చేశారు. ఆయనకి ఆయన వచ్చారు, నేనే మార్గము సత్యము మార్గం దర్శనం మాకు ఇచ్చారు. చూడండి, మనకు తెలియదు పక్కనకి ఏ మార్గం ఉందో, ఏ దుర్గులో ఉందో, అది ఎలా ఉంటుందో, అక్కడ ఏముంటుందో అది ఏమి తెలియదు. అయితే ఆయన చేసేసాడు. అందుకే ఆయన చేసేది అభిషేకించాడు. ఈయన తండ్రిని కూల్చిన ఆ మార్గం ఏం చేసేవాడు? తండ్రిని కూడా కాలం ఏం చేసేవాడు? తండ్రిని మనసు బయలుపోతున్నాడు. తండ్రి మార్గాన్ని, తండ్రి తండ్రి చేసిన మగాన్ని పెట్టాడు. అంతేగా మనకి అది ఏమంటున్నాడు ఇక్కడ? ఎవడు చూడండి, పెద్దపాటు ఎగోవ ఎందు భయభక్తులు గలవాడు వాడు కోరుకోవలసిన మార్గము ఆయన వానికి
ఇది దేని ద్వారా ఇచ్చేది, దేనికి ఇస్తుంది మార్గం ఎక్కడెక్కడ చూసాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో. అప్పుడు ఎన్ని ఆత్మ దేవునికి కుమారుడు ఎలా ఎదుగుపడ్డారు, ఎలా విధేయులైనారు, ఎలా జీవించారు, ఎలా సమర్పణ చేశారు, ఎలా త్యాగం చేసి అనేక రచించారు. అలా ఉండాలి. అప్పుడు అలా ఉండాలి. అందుకే వాళ్ళకి ఏం చేశారు, మీరు అందులో ఎలా ఉంటుంది అక్కడ 12 సింహాసనం మీద 12 కోసం ముందర పట్ల వాళ్ళే ఏమి ఉంటారు వాళ్ళు ద్వారంగా ఉన్నాడు. ఎంత 12 కోట్లు అంటే 12 ద్వారం ఉంటుంది. 12 ద్వారం ఎవడే ఉంటారు. అపోతులు ఉంటారు. ఎక్స్పెషల్ ఎందుకో యేసు ప్రభు ఇచ్చిన వాటిని గైకొని జీవించి అలాగే అదుతాన్ని యేసు కూడా వర్ణించారు. సర్వమానవుడి కంటే వీళ్ళు వాళ్ళు ఇచ్చిన పరిధిని చక్కగానే వచ్చారు. అది అంటాడు యెహోవా యందు భయభక్తులు కలవాలి వాళ్ళు కదా. ఏమంట యెహోవా యందు భయభక్తులు గలవాడు అంత యెహోవా యందు భయభక్తులు కలవాడు ఎవడో వాడు బోధించవలసిన మాట్లాడించారంట. ఆయన వాడిని బోధిస్తారు. అప్పుడు మనకి ఆ మార్గం బోధించదే లేదా, అప్పుడు మనం ఆ మార్గం ఉన్నామా లేదా, ఉన్నాము గుర్తుపెట్టుకోండి. మనం ఆ మార్గం నడిపిస్తున్నాడు, సందేహం లేదు. మనం ఆయన గమనించాడు, మన క్రియను గమనిస్తున్నాడు, మన నడవడిగా గమనిస్తున్నాడు. ఎందుకో మనకు ప్రతిఫలం ఇవ్వడానికి, అందరికీ ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన గమనిస్తున్నారు. ఇది ఈ 5 ప్రశ్నలు. హృదయమును పరిశీలించి దేవుడు తను హృదయం ఏం చేసింది. ఇంకా ఇప్పుడు జనరల్ గా చూసాం, ఆయన హృదయమును ఏం చేసేవాడు, ఇంకా హృదయాన్ని పరిశీలించేవాడు. అది దేవుడి నడులు అంటే ప్రతి ఒక్క హృదయాన్ని టికెట్టిన 11 అంటే సాధించాడు. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆకాశం అది ఆయన ఆయన సూచించున్నాడు. కనులాగా చూస్తున్నాడు. తన దృష్టి చేత తన కన్ను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలించుచున్నాడు. ఏముంది, పరిశీలించుచున్నాడు. చూడండి, ప్రతి స్కూల్ చదివే పిల్లలు వాళ్ళు ఏ రీతిగా చదువుతారు, ఎలా ఉన్నారు, ఎలా వాళ్ళ టీచర్ ఎలా చూస్తారు, వాళ్ళు ఎవరు మంచి టాలెంట్ గా ఉన్నారు, ఎవరు డల్ ఉన్నారు, ఎవరిని స్పెషల్ క్లాస్ పెట్టాలా, ఎవరు స్పెషల్ క్లాస్ అవసరం లేదు. మీ వాళ్ళు డల్ ఉన్నారు అనుకోండి, ఏం చెప్తారు పిలిచి, ఏమండి మీ వాళ్ళు ఏంది సరిగా లేదు, ట్యూషన్ వేయండి మా దగ్గర, మేము ఇంకా కొంచెం వాళ్ళకి ఏం చేస్తాం, నేర్పుతాం. బాగా చదివేవాడికి మా వాడిని ట్యూషన్ వేసుకోండి ఏం చెప్తారు. ఏంటండి వాడు ట్యూషన్ ఒక దాన్ని చెప్తానే అప్పుడు ఏమి పోతాను అవసరం. అలాగే అప్పుడు మనల్ని పరిశీలిస్తా ఉంది, మన హృదయ అంతా చూస్తున్నాడే. అందుకే యేసుప్రభు మధ్య హృదయ శుద్ధి గల వాడు ధన్యైన వాళ్ళు. అప్పుడు దేవుడిని చేరుకోవాలంటే హృదయంగా బాగా పెట్టుకోవాలి. మన వల్ల కాదు అది. ఆయన అడగారు, ఆయన వాక్యం ధ్యానించి వాక్యం ప్రకారం దేవా నాకు ఏమంతా ఇచ్చినావు, నా మరణ వరకు జీవించడానికి నాకు బుద్ధి, జ్ఞానం, వివేక, బలము, శక్తి, ఆత్మ, అలాంటి అలవాట్లు, అలాంటి ఆలోచన, అలాంటి మార్గం దయచేయి. ఎక్కడ పాపంతో వద్దు, వాటిని జాగ్రత్త. నేను పాపంతో కూర్చోబడుతున్నాను, బాగా ధ్యానం చేసి నేను పోయి పాపంతో కూర్చుంటే, ఎవరు ఉంటే లోపంతో ఉంటే, ఎవరు స్నేహం చేస్తే ఎట్లా. చూడండి, నేనేమో అన్నికే వాక్యం పడతా, ప్రేమిస్తాను, వాక్యం ప్రేమిస్తాను. తినకపోదు, తాగిపోవద్దు అంటే నేను మళ్ళా పోయి నా యథావిధిగా మా బంధువులు అయిపోయినాడు, మా మధ్య అయిపోయినాడు, తాగిపోతే అయిపోయి పర్వాలేదంటే ఎట్లా. నీకు మార్గం చేస్తుందా, ఎగువ మార్గం ఎలాంటిది, ఆయన ఎలాంటి వాడు, ఆయన నేను న్యాయం ప్రేమించాను, ప్రేమించవు పరిశుద్ధంగా కావాలా. తాగబోతులు ఎక్కడ చేరరు జీవనంలో ఈ ఉన్నత వాడిని ఏదో పాలన చేసేవాడు, ఏదో ఒకటే కాదు ఒక ఎగ్జామ్ చేసేవాడు. ఏంటి ఎప్పుడు ఎంజాయ్ దానిగా ఉండేవాడు, ఫ్యామిలీ దానిగా గేమ్ ఆడుతుంటారు, ఏదో ఒకటి. కానీ దేవుడి దూరంగా చేసినప్పుడు ఇలా పరిశీలిస్తుందా,
మీకు ఎలా బంద్ పండిస్తుంది చూడండి 20 12 25 పండుగ వచ్చింది. ఇరవై 20 సైన్స్ ఎగువ నీతి మంత్రులను పరిశోధించువాడు నా వ్యాఖ్యను నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేసి ప్రతిదండన నేను ఎందుకు బాగలేదు ఏమంటే వాళ్ళు ఏం చేస్తున్నాడంట నీతి మంత్రులను పరిశోధించేవాడు నీకే మమ్మల్ని ఏం చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏం చేశాడు పాపను కడిగి నీతి మంత్రులు చేశారు కదా అంతరంతరములను హృదయమును చూసారా హృదయమును అంతరంగం ఏమున్నావు ఏం చేస్తున్నావు ఏం ధ్యానిస్తున్నావు ఇక్కడే ఉండవచ్చు ఎక్కడ పోయిందో మీరు నడుస్తారు పర్లోకి వెళ్ళిందో పర్లోకి పర్లాలు ఏంటంటే వేరే పని మీద వెళ్తే ఆయన చాలా మందికి ఇక్కడ ఎక్కడో వెళ్ళిపోతే ఎలా ఉంది మనం చూడండి ఎందుకంటే హృదయ అంతరంగం నేను చేసేవాడంట చూసేవాడు మళ్ళా నా వ్యాఖ్యను నీకే అప్పగించుచున్నాను. నా వ్యాఖ్యను నీకే అప్పగించుచున్నాను. నీవు వారిని వచ్చి వద్దన్నాను నేను చూసారా అప్పుడు మనకి ప్రతి వాడిని ప్రతిదండన ఉంది వేరుగా ఎలా మన హృదయం ఉంది అప్పుడు మనం ఏం అడగాల దేవా నా జీవం ఉన్న వరకు ఈ శ్వాసం ఉన్న వరకు నా హృదయం నీకు యథార్థంగా ఉన్నది కాదు ఏమి ఆదరించాలా ఏమి త్యాగించాలా ఏమి నా హృదయం ఏం ఆశపడాలా ఏమి కోరుకోవాలా ఏం కోరిక రావాలా అదంతా నీకు మగిముగా ఉండాలి ఇది చాలా చెప్తాయి హృదయం ఎందుకంటే హృదయంలో కంట్రోల్ చేయకపోతే ఏదేమి చేయలేము ఏది చేయలేము హృదయంలో కంట్రోల్ చేయకపోతే హృదయాన్ని కట్టెతిని పెట్టకపోతే హృదయాన్ని నువ్వు మలుచుకోకపోతే ఏమి సాధించలేదు జీరో మొత్తం జీరో అంటే అండ్ నేను బాగా బిర్యానీ తినేవాళ్ళు అనుకోండి ఏ ఊరికి పోయినా ఎక్కడో యథావిధిగా పోయినప్పుడు బోర్డు కనపడి ఆయన అనుకోని గ్రేన్ కనపడి మళ్ళీ ఎంతో పద్ధతి చేశాను కాలేదు నేను ఎక్కడో ప్లాన్ చేశాను ఇంకో గ్రేన్ తినకుండా ఆ షాప్ చూసినప్పుడు నా వాళ్ళు ఏం చేయాలి నేర్చుకోలేకపోయినా అమౌంట్ చూసు వస్తుంది అమంటుంది ఇప్పటి వరకు 4 నిమిషాలు పోతుంది కానీ 4 ఫంక్షన్ కొత్త చీర కట్టకుండా పోతుందంట ఫంక్షన్ అంటే కొత్త చీర కట్ట దాదాపు 1-2 సార్లు 10,000 శారీ పెట్టుకోతుంట ఎంత ఒక్కొక్కటి రేట్ ఎంత చెప్తా 3 కళ్ళు మూసుకుని చెప్పేస్తాను ఒక్కొక్క శారీ రేట్ కూడా మినిమం 6,000 7,000 10,000 20 రూపాయలు ఆమె అదే హ్యాపీ కదా అదే ఆమె ఇచ్చే డబ్బు అంటే దానికి ఏమంటే ఆమె అలవాటు అయిపోయింది 10 సార్లు ఆమె చేసినట్టు 11 సార్లు కావాలి ఫంక్షన్ అంటేనే ఏం కావాలి కొంత సరే ఒక్కసారి కట్టినా కూడా కట్టదు అది అమ్మ ఎంత ఎంత ఏమైపోయింది ఆశ ఏమైపోయింది ఆశ కదా దురాశ అదే బైక్ ఏం చెప్పింది తగినంత మాత్రం ఏముంది సగం మాత్రం వస్తువులు మాట్లాడి నేను అప్పుడప్పుడు అబ్దుల్ కలాం గారు చూసాను బాగా బాధపడతాను మనమంతా కూడా వేసారు ఆయన దీనికి వస్తారు ఏమో ఎంత 4 ప్యాంటు 4 కట్టి ఏదో ఉందండి నాకైంది నేను ఇదేం తప్పంటే ఆయన చూడండి 4 ప్యాంటు 4 ప్యాంటు 2 పచ్చి ఏదో ఉంది ఏదో ఒక సఫారీ చేసుకునేది అది కూడా గవర్నమెంట్ గుర్తిలేమో చూడండి ఆ ఫ్రెండ్ నాలుగైనా ఇచ్చేదానికి 10 కూడా వేయలేదా నేను అంత సింగిల్ ఉండేది అందుకే ఆయన ఎత్తమంటే మగా వ్యక్తి
ఇక్కడ ఏమంటే ఏం చెప్తున్నాడంట పరిశోధించబడింది హృదయమును నీవే నా వ్యాఖ్యను నీకే అప్పగించుచున్నాను. అప్పుడు హృదయమును కంట్రోల్ చేయకపోతే అందుకే సామాన్యంగా ఒక వాక్యం ఉంటుంది. ఒక పట్టణమును పట్టుకునే దానికంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అంటేను మనసును అప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం కాదు తెలియదు పట్టణాన్ని కాదు హృదయం తెచ్చేది కష్టం హృదయం స్వాదాన్ని కంట్రోల్ చెప్తాం ఏం గాంధీ కూడా ఏమంటా ఏం నేను చెప్పారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని చెప్పండి కదా శక్తి అది కూడా అదే కదా కంట్రోల్ ఏమంటే సెల్ఫ్ కంట్రోల్ అదే ఇది కూడా అదే మీకు కూడా ఈ మైండ్ కూడా అదే మీరు హృదయం కంట్రోల్ చేయకపోతే ఎందుకంటే ఆయన హృదయం చూసేవాడు తండ్రి ఏం చూస్తున్నాడు హృదయం చూస్తున్నా ఆ హృదయం ఏమున్నారా పవిత్రగాను నీతిగాను యథార్థగాను న్యాయంగా ఉండాలి కదా దీనికి అన్ని మెజర్మెంట్ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంటే చూడండి యోగు 34:21 యోగు 34:21 ఆయన దృష్టి ఆయన దృష్టి నరుణ మార్గం మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుచున్నాడు. చూసారా ఎక్కడ ఉంచాను ఉంచాను ఎగవ కన్నులో నరుల మార్గం మీద ఉంది. చూసారా అంతా ఇక్కడ ఎక్కడ ఏదో ఒక దొంగ జరిగిపోయింది ఆ ఏరియా మొత్తం పోతున్నాడు కేసు పోతున్నాడు కొత్తగా పోతే ఎవరు పట్టుకుంటారు చెప్పండి పాత దొంగలు అంటే ఆ ఏరియా పాత దొంగలిస్తే కొంచెం మంది పట్టుకుంటారు మీరు ఇక్కడ ఏరియాలో ఏమి చేశారు సార్ మేము కాదు సార్ మీకు తెలుసు కదా ఏమి చేశారు చెప్పు కరెక్ట్గా చెప్పారు ఎందుకో ఆయన ఏడే పోతే ఆయన ఎవరు తెలుసు అనేది ఇంకా పాత దొంగలు ఉంటారు కదా వాళ్ళు ఇచ్చే ఉన్నారు వాళ్ళని పట్టుకుని చేసుకొని చెప్పారు మీరు చెప్పేస్తే మీకు ప్రాబ్లం లేకపోతే మీ మీద ఏం చేస్తారంటే ఏం చెప్పారు స్వామి ఇంకో పలాంటి వచ్చినాడు వాళ్ళు చేసేవాడు వాళ్ళ పేరు నెక్స్ట్ ఊరు అడ్రస్ ఎక్కడ ఉంటాడు చెప్పి చెప్తారు కానీ సులువుగా పట్టేస్తారు అదే ఆయన ఏదైతే ఒకటి ఏం చేస్తారు అలాగే మార్గం మీద ఉంచేవాడు ఉంటే మనం దొరలా దొంగల మన మార్గం మీద వచ్చేసారు మీరు దొరలా దొంగలా మీరు నీతినా అనీతినా సత్యమా అసత్యము పవిత్రమునా అపవిత్రనా అన్ని వెళ్ళించున్నాడు మన మార్గం మీద ఉంచున్నాడు ఆయన మన అనుకోవద్దు ఎవరు చూడలేదు కదా రహస్యంగా ఏదైనా మాట్లాడవచ్చు ఎవరు చేయవచ్చు అనుకోవచ్చు ఎవరైనా చెప్పుకోవచ్చు చాలా మంది అదే నేనేమన్నా ఏమన్నా అయిపోయింది అనుకో పోయి ఇంట్లో పోయి దాని మీద తిట్టుకుంటా ఉంటాడు అలవాటు వాళ్ళకి వాడు అర్థం చేసి ఇంకా చేసా కొంతమంది చెప్పించేది అలవాటు పోతుంది దూషించేది అలవాటు పోతుంది ప్రియమైన సోదరులు ఇక్కడ దేవుడు మన మార్గం మీద ప్రతి మార్గం మీద చేయబడిందట చదవండి ఆయన దృష్టి నదుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది ఆయన వారి నడకలన్నీ దాన్ని పెట్టి చూస్తున్నాడు మీరు ఎలా నడుస్తున్నారు మీ నడక ఏ విధంగా పెడతా ఉంది మీ నడక అపవిత్రంగా పోతుందా పాపానికి వెళ్తుందా పవిత్రానికి వెళ్తుందా నీతికి వెళ్తుందా ఏసేపు మార్గం అలాగే పరిశీలించారు ఏసేపు మార్గం ఎలా ఉంది నీతిగా ఉండేది సత్యంగా ఉండేది పాపానికి ఆ మార్గం ఏమైపోయింది పారిపోయింది ఎవరో పట్టుకోవాల్సి వచ్చినారు ఏమో చేయాలని వచ్చినారు పారిపోయింది ఆయన అదిదా మార్గం ఆ మార్గం నచ్చింది
దేవునికి అందువల్లనే అతను ఏం చేశాడు, ఆశీర్వదించాడు ఆయన. అల్పుడు ఏమి ఒక దేశంలో అమ్మబడిన వ్యక్తిని 1 గంట దాకా అమ్మేస్తున్నాడు ఆయన. అమ్మబడిన వ్యక్తిని ఏమైనా దేశం చూడండి, ఒక బానిస ఆల్రెడీ బానిస ఇంకా పోయి జైల్లో అయితే ఇంత సాగిపోయినా కూడా అతను మాత్రము ఆయన మార్గము చక్కగా పెట్టుకోండి. ఎవరిదే కదా, ఎవరైనా ఎప్పటిస్తుడు కదా, ఎప్పటిలో కూడా ఆయన మార్గాన్ని ఎలా కాపాడుకున్నట్టు ఆయన ఘటాన్ని ఎలా కాపాడుకున్నాడు. అందువల్లే ఆయన గొప్ప ఆశీర్వాదము అధికతే. తన ఘటాన్ని కాపాడుకోవడానికి వాడు ఏం చేయలేదు, ఏం సాధించలేదు. ఇదంతా మనం ప్లాన్ అవుతుంది కదా, ఈ మనసుని మనం కట్టలు పెట్టుకుంటే కదా, ఈ మనసుని మనం కాపాడుకుంటే కదా. ఎగువ మనం చూస్తున్నాడే మన మార్గం మీద నిలిచిపడి ఉంటే అదా మనం చూసినాం. 8:15 8:15 వాణి ఫలము చెప్పిన ప్రతి చేయటకు అనుడి పరిశోధించుకోవాలి. ఏమంటా పరీక్షించుకోవాలి. దేనికంటే ఆయన పరిశోధించి ఎందుకంట చదవండి మళ్ళా హృదయం మోసకరమైనది, అది వ్యాధి దాని గ్రహింపగల ఎవడు చూడండి. ఒకరిని ప్రవర్తనను బట్టి వాడికి వాడు క్రియాపలను చెప్పిన ప్రతికారం చేయుటకు యెహోవాను నేను పరిశోధించువాడు. అందుకే పరిశోధించాలి. ప్రతి వాడికి ఏమి ఇవ్వాలి, ప్రతికారం ఇవ్వాలి, ప్రతిఫలం ఇవ్వాల. అక్కడ వచ్చి పిలిచినారు ఉదయం మొదలుకొని సాయంత్రం పిలుస్తున్నారు. కానీ రాసుకోవడంలో పని చేయండి అంటే అందరూ మళ్ళీ సాయంకాలం మొదలుకొని ప్రారంభం అందరూ ఒకే దినాలు. అప్పుడు ఉదయం వచ్చిన వాడు బాధపడ్డాడు. బాధపడలే, మంట పడింది. ఏమొచ్చినట్టుగా మంట వచ్చేసింది. ఏమండి ఏ బాబు నేను మొదలుకొని ఎండలో కట్టలు పడాము, గంటసేపు పని చేసిన వాడితో మనం ఏం చేసేసాం, సమాధానం చేసినా కానీ బాధపడ్డాడు. అప్పుడు ఏమన్నాడు, నువ్వు ఏం ఒప్పుకున్నావు, ఒక దినానికి పట్టేందని ఒప్పుకున్నావు కదా, నా ఇష్టం. వాడు గంట పట్టేసిన ఇవ్వడానికి నాకు ఆశ ఉంది, నీకేంటి పంట ఇక చూసినాము. ప్రతి మనిషి ప్రతికారం ఇవ్వాలి అంటే దేవుడు ఏం చేయాలి అంటే పరిశీలిస్తున్నాడు. మన మార్గం పరిశీలిస్తున్నాడు. ఇతరే మార్గం పరిశీలించబడింది. అక్కడ ఒక్క మనిషి ఆకారం పాపం చేసినప్పుడు సమాజం అంతా ఏమవుతుంది, శాపమే, నష్టమే, నష్టం అయిపోయింది. ఆచరిస్తున్నారు చేసి దేవుడు. అలాగే నువ్వు నేను మన కుటుంబంలో మన ఆత్మీయమైన కుటుంబం అయితే ఎవరు చేసినా అది మన జాగ్రత్తగా కనిపెట్టాలి. అక్కడ ఆయన నేర్పించి కనిపెట్టి ఏం చేస్తున్నాడు, వాళ్ళని తొలగించున్నాడు. నీలో ఉండి ఏంటి అక్షరం చేయకూడదు, అన్యాయం మధ్యలో ఏం చేయకూడదు, ఉండకూడదు అంటాడు. మన మధ్యలో అక్రమము అన్యాయం పెట్టుకొని మనకి ఉండాలి. ఆయన చేరలేము, చేరకూడదు, చేర్చుకోడు. కాబట్టి మనం నేను అన్యాయం అది కదా తొలగించాలి, నిర్మలించాలి. ఏం చేయాలంటే నిర్మూలన చేయాలి. అదిదా అంటే మనం పెట్టుకోండి ఎంత మాత్రం దేవుడికి తల్లి చేతులుగా. ఎందుకంటే ఆయన వాడి మార్గాన్ని ఏం చెప్తున్నాడు భిన్నంగా పరిశీలిస్తున్నాడు. సోదరులు ఎంత టీకాలు చెప్తాను, 1 చెప్తాను 22:9 చెప్తాం 28:9. నాకు వాడు ఆయన తన కుమారుడికి తెలిసినాడు. నీ తండ్రి యొక్క దావీదు దేవుడైన యెహోవా అందుకని హృదయములను పరిశోధించే వాడును ఆలోచన అన్నింటినీ
సంకల్పములన్నిటినీ అన్నిటినీ ఎరిగిన వాడునై వాడినై ఉన్నాడు. చూసారా? నీవు నీవు ఆయనను తెలుసుకుని ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగా ఉమ్, మనస్ఫూర్తిగా ఆయనను సేవించును. చాలా, చాలా. ఆయన అంటాడు మాట ఇంకా ఒక స్టెప్ ఎక్కువ. ఇందాక హృదయం పరిస్థితి అన్నాడు కదా, ఇప్పుడు ఆలోచన ఏమంటా? ఆయనన్నిటినీ దేవుడు నేను ఏం ఆలోచిస్తున్నాము, మనం ఏం పెద్దగా ఆలోచన కూడా ఎంత బాగా ఎందుకు నా కుమారుడా, ఏమంటారు, సొలొమోనా సులభమునా, నా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి దేవుడైన యెహోవా ఈ తండ్రి యొక్క దేవుడైన యెహోవా హృదయములను అందరి హృదయములను పరిశోధించువాడును, పరిశోధించి వాడును, ఆలోచన అన్నిటినీ సంకల్పములన్నిటినీ సంఘం అనే ఉద్దేశం ఏమి నువ్వు హృదయంలో తలంచున్నావు, ఏమి నువ్వు ఆలోచన అన్ని సంఘం అన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. చూసాను. చాలు, ఎదిగిన వాడిని ఉన్నాను. హృదయంలో ఏం చేస్తావు, నువ్వు తలంపులు ఏం ముగిస్తున్నావు, ఏమి చింతిస్తున్నావు, ఏమంతా చేస్తున్నావు, సంఘం ఏం జరుగుతావు, ఎవరిథింగ్ ఎనీథింగ్ ఎవడో ఏమంటున్న మాట ఇది. ఎందుకంటే ఆయన దగ్గర చాలా పనిష్మెంట్ పోతుందండి. ఆయన దగ్గర ఆయన అనుకున్నాడు రహస్యం ఒకటి చేసేది నన్ను చూడకూడదు, నన్ను చూసినా తెలిసింది తప్ప తర్వాత ఆ పనికి పోలేదు, ఆ పాపానికి పోలేదు, ఆ పాపం పక్కన వచ్చినప్పుడు పోలేదు. ఏదో చేయాలంటే ఆయన తెచ్చిపోయింది. ఆయన ప్రతి విషయాన్ని నా అంతరంగా ఉండే హృదయాంతరంగా ఉండే సంకల్పం ఉద్దేశం ఉండే అన్ని ఎదిగిన వాడు ఆయన కుమారుడు ఎంత సులభనా, అంత గొప్ప మాట తండ్రి దగ్గర బోధ విని కూడా ఆ మగాన్ వాడు కాపాడుతాడు. ఎంత గొప్ప బోధ తండ్రి చెప్పినాడు, ఎంత గొప్ప మాట అయితే ఈ రోజు మనకైనా పనికి వచ్చి మనకు పనికి రావాలైతే మన ఆలోచన అంతరంగా కూడా పరిశీలించేవాడు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఎవరికి వీరోజు ఏం తలచుతున్నాం, మేలు పని చేస్తావా కీడు పని చేస్తావా, మన తగులు ఉన్నాయి కదా, అది రెండే చేస్తారు, ఒకటి మంచి ఒకటి చెడు ఉంటాయి. మనం ఎలా తలచున్నాం, ఎవరి వయసు కదా తప్పు వాళ్ళకి వస్తుంది, ఆయన మంచిగా మళ్ళించుకో, ఎందుకు ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఉండే లోకం అంతా చాలా గలీజు, చాలా ఘోరం పరిస్థితులు అయితే మనం మలుచుకోవాల. అందుకే ఏమో ఈ వాక్యం అంతా మనం నేర్పించుకున్నాడు. మంత గవర్నమెంట్ కాలం ఉన్నాం, మన హృదయం కాపాడుకొని ఏం చేయాలి, పరలోకం చేరుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో మంది ఇది సంఘమే కాదు అని ఎదిగా మాట్లాడలేకపోయారు. చాలా ఇంకా మన మీద అంతా కూలి ఉంది, ఏమవుతారో అని. అయితే మనం ఏం అవ్వాలని ఏముంది మన దగ్గర, భక్తి బహిరంగం చూపాలి. అదే దాగినారే అంటున్నారు. మీకు అడుగుతాను ఆయన చదువు, మీకు ద్రాక్ష తోట వెళ్తాడా, పొలం వెళ్తాడా అని అడిగినాడు. ఇచ్చినట్టు లేదు ఆయన ఇంకా బాగా తీసినట్టు మగల కానీ ఎవరికి ఇచ్చాను ఆశపడుతున్నాడు తండ్రి. దానికి చేతిలో ఆయన పని పట్టి కొంచెం అడిగారు. ఆయన చూడండి ఆలోచించాడు, ఆయన హృదయం నచ్చింది. అలాగే నేను నా హృదయం కూడా దేవుడికి నచ్చాక వాడు ఏం ఆలోచించున్నాం, ఏం ధ్యానిస్తున్నాం, ఏమి ధరిస్తున్నాం, ఏమి ఎలా ఎదుర్కోవాలని గురించి మనం అనుకుంటున్నాం. ఎవరు ఏమన్నా ఆయన అన్ని అనుగుణంగా చల్లకుండా ఆయన నాకు ఈ దేవుని తండ్రి దేవుడిని ఎక్కువ ప్రతి హృదయంలో పరిశోధించేవాడితో ఆలోచనలన్నిటినీ ఎదిగిన వాడిని సంబంధం ఎరుగుతాడు ఆయన. ఆయన మరి నేను ఏం లేదు ఆయన దృష్టికి ఎలా ఉంటుంది, అన్ని సర్వం ఎలా ఉందంటే తేటగా నిర్వహణగా ఉంది. చూడండి ఎంత ఈజీగా ఉంది ఆయన కాబట్టి ఆలోచించుకోవాలి ప్రతి వాణ్యని. కాబట్టి ఈరోజు దేవుడి చిన్న పైన చూడండి, దేవుడి కన్నులు ఏం చూస్తే బాధపడేది, హింసపడే వారిని చూస్తుంది. తర్వాత తాము ఎన్నుకున్న వాళ్ళ మీద దేవుడి కన్ను చూస్తుంది. తర్వాత హృదయ అంతరం కూడా పరిశోధిస్తుంది. ఆయన పరిశోధించని కూర్చుంటాము. ఇంకా ఒక బాగుంది మంచిది.